వెల్కమ్ టు టీపీఎన్ తెలుగు 24 న్యూస్ ఛానల్. నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో బయటపడ్డ అవినీతి తిమింగలం. వేలల్లో లేదా లక్షల్లో లంచం తీసుకుంటూ దొరికిన అధికారులు ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ వార్త వింటే మతిపోవడం ఖాయం. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలపై రెవెన్యూ ఆఫీసర్ నరేందర్ ఇంట్లో ఈ రోజు ఉదయం నుంచి కొనసాగుతున్న ఏసీబీ సోదాలు. భారీగా నగదు, బంగారు ఆభరణాలు, ఆస్తి కాగితాలను స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు. నరేందర్ ఇంటితో పాటుగా కార్యాలయం, బంధువుల ఇళ్లలో కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఏసీబీ సోదాలో బయటపడ్డ రూపాయలు 3 కోట్ల నగదు, అంతేకాకుండా నరేందర్ బ్యాంకు ఖాతాలో 1,10,00,000 నగదు ఉన్నట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. నగదుతో పాటు 6 కేజీల బంగారు ఆభరణాలు, 17 స్థిరాస్తుల పేపర్లను గుర్తించినట్టుగా ఏసీబీ అధికారులు వెల్లడించారు. మొత్తం 6,07,00,000 విలువగల ఆస్తులను గుర్తించినట్లు ఏసీబీ అధికారులకు తెలియజేయడమైంది.